నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఎన్నికలు తెలంగాణలో అసలు సిసలైన యుద్ధానికి తెరతీస్తున్నాయి. కేసీఆర్ని ఓడించేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలు పద్మ వ్యూహాన్ని పన్నుతున్నాయి. గజ్వేల్లో ఈటల్ని బరిలోకి దించి బీజేపీ సవాల్ విసిరితే కామారెడ్డిలో రేవంత్ని రంగంలోకి దించి షాక్ ఇచ్చే ప్లాన్లో ఉందట కాంగ్రెస్ పార్టీ. ఇలా రెండు నియోజకవర్గాల్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న కేసీఆర్కి చెక్ పెట్టేలా పెద్ద స్కెచ్లే గీస్తున్నాయట ఈ రెండు పార్టీలు. ఇంతకీ కాంగ్రెస్ బీజేపీల వ్యూహం ఫలిస్తుందా? అటు ఈటెల ఇటు రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఓడిస్తారా? టేక్ ఎ లుక్. తెలంగాణలో ఎన్నికల యుద్ధానికి సమయం దగ్గర పడింది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎలక్షన్ మూడ్లోకి వచ్చేశాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును పొందడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. 3 ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. బీఆర్ఎస్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇక బీజేపీ తొలి విడత జాబితాలో 52 మందిని ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ప్రచార ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డి 2 నియోజకవర్గాల్లో కేసీఆర్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగళ్లకు ప్రతీకారంగా ఆయన దీన్ని చూస్తున్నారు. కేసీఆర్ను ఓడించి తీరుతానని ఈటెల శపథం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్, ఈటెల ఉండడంతో ఆ స్థాయిలో నేతలను కాంగ్రెస్ నిలబెట్టలేదు. కానీ కామారెడ్డిలో మాత్రం కేసీఆర్ను ఓడిస్తానని రేవంత్ తాజాగా సవాల్ విసిరారు. దీంతో ఇటు రేవంత్ రెడ్డి అటు ఈటెల పోటీతో కేసీఆర్ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో గట్టి పోటీ కనిపిస్తోంది. వాస్తవానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మొదటి నుంచి తాను ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఇటీవల హుజురాబాద్లో పర్యటించినప్పుడు కూడా తాను 2 చోట్ల పోటీ చేస్తానని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఈటెల రాజేందర్ను హుజురాబాద్, గజ్వేల్లో అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం కేసీఆర్పై గజ్వేల్ నుంచి ఈటెల పోటీ చేయనుండడంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పుడు ఆయనపైనే పోటీ చేస్తుండడంతో ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈటెల రాజేందర్ గురించి తెలంగాణలో పెద్దగా పరిచయం అవసరం లేదు. మలిదశ ఉద్యమం నుంచి చురుకుగా పాల్గొన్నారు. జయశంకర్ ఆదేశాలతో పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్తో కలిసి పనిచేశారు. ఈటెల స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు మంత్రి పదవులు నిర్వర్తించారు. కోవిడ్ సమయంలో మొత్తం రాష్ట్రంలో ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే పర్యటిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవి తొలగించింది. ఆ తరువాతి పరిస్థితులు తెలిసినవే. బీజేపీలో చేరిన ఈటెల బైపోల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ తెచ్చుకున్నారు. కేసీఆర్పై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఈటెలకు బీజేపీ ప్రభుత్వం ఈసారి అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో బీసీ వ్యతిరేకగా ముద్ర వేసుకున్నారని ఇప్పటికే విమర్శలొస్తున్నాయి. బీసీలకు తక్కువ టికెట్లు కేటాయించిన ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికే చెందిన ఈటెల రాజేందర్ ఆయనపై గజ్వేల్లో పోటీకి దిగడంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీసీ వ్యతిరేకి అంటూ ముద్ర వేయించుకున్న కేసీఆర్ గజ్వేల్లో బీసీల ఓట్లను దక్కించుకోలేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముదిరాజ్ కమ్యూనిటీ ఓట్లు ఏకపక్షంగా రాజేంద్ర వైపునకు వస్తే, బీసీ ట్యాగ్పై మరిన్ని ఓట్లు సంపాదిస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా తెలుస్తోంది. అయితే నిజంగా గజ్వేల్లో కేసీఆర్ను ఓడించేంత సత్తా ఈటెలకు ఉందా అంటే ఏమో, గుర్రం ఎగరావచ్చు అని మరికొందరు సమాధానం చెబుతున్నారు. ప్రజాదరణ విషయంలో కేసీఆర్కు దాదాపు సమానంగా ఉంటారు ఈటెల. దీనికి తోడు గతంలో బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు. గతంలో కారు పార్టీ విజయంలో ఈటెల కీలక పాత్ర పోషించారు కూడా.
ఇలాంటి పరిణామాలన్నింటి మధ్య గజ్వేల్లో ఈటెల పోటీ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. వాస్తవానికి గత కొన్నాళ్లుగా గజ్వేల్పై ఈటెల ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ అసంతృప్తవాదులను తన వైపు తిప్పుకోవడం, మెల్లగా తన పరిధిని పెంచుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. గజ్వేల్లోని కొందరు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఈటెలకు మద్దతు తెలిపారు. అయితే గజ్వేల్లో కేసీఆర్ను ఈటెల ఓడిస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఆసక్తికర యుద్ధం మాత్రం ఖాయమన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఒకవేళ గజ్వేల్లో ఓడితే ఈటెలకు పోయేదేమీ లేదు. కానీ గెలిస్తే మాత్రం అది సంచలనంగానే మారుతుంది. మొత్తానికి ఈసారి గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ జరగనంత రసవత్తరంగా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు 6 తెలంగాణలో కేసీఆర్ను గద్దెదించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇన్నాళ్లు కుమ్ములాటలతో సతమతమైన పార్టీలో ఇప్పుడు ఐక్యత కనిపిస్తోంది. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు నేతలంతా సమిష్టిగా శ్రమిస్తున్నారు. అభ్యర్థులను కూడా ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా ఎదుర్కొనే నేతలకు టిక్కెట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ను కూడా ఓడించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎప్పుడైతే కర్ణాటకలో బీజేపీ గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అంతేకాదు తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని నియమించడం వంటి అంశాలు కాంగ్రెస్కు కలిసొచ్చాయి. మళ్లీ తమకు అధికారం వస్తుందని, రావాలని ఆ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. నాయకులు కూడా అదే ఎనర్జీతో రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు తమ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి అనూహ్యంగా ఈటెల రాజేందర్ను రంగంలోకి దింపి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదన్న సంకేతమిచ్చింది బీజేపీ. గజ్వేల్లో సీఎంపై బీసీ కార్డు ప్రయోగించింది. మరోవైపు కేటీఆర్పై పోటీగా రాణి రుద్రమను నిలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం రేవంత్ రెడ్డిని కేసీఆర్పై పోటీకి దించాలనే యోచనలో ఉంది. గతంలో రేవంత్ సీఎంపై పోటీ చేస్తానని చెప్పినా చివరకు తన నియోజకవర్గం కొడంగల్ నుంచే బరిలో దిగుతున్నారు. ఇక ఈటెల గజ్వేల్లో పోటీతో అక్కడ పోటీ రంజుగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని పోటీకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ పోటీకి నై అంటున్నారు. దీంతో ఒకవేళ రేవంత్ను కామారెడ్డి నుంచి బరిలోకి దింపితే షబ్బీర్ అలీకి కాంగ్రెస్ అధిష్టానం మరో పదవిని ఆఫర్ చేస్తుందని పార్టీ వర్గాల నుంచి లీకులు వినిపిస్తున్నాయి. ఇక సిద్దిపేటలో హరీష్ రావుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకి దింపాలని ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. సిరిసిల్లలో కేటీఆర్పై ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ పైన కామారెడ్డిలో పోటీ చేయడానికి సిద్ధమేనని అన్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్కు పోటీకి కేసీఆర్ రాకపోతే కామారెడ్డిలో పోటీకి తాను సిద్ధమని తెలిపారు. కేటీఆర్ను చిత్తుగా ఓడించేందుకు రెడీగా ఉన్నామని, కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ను ఆహ్వానించానని అన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగుకు అవకాశం ఇవ్వలేదని, తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదని అన్నారు. 2/3 వంతు మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజానికి కామారెడ్డి నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట కాదు. ఎప్పుడూ ఏకపక్ష ఎన్నికలే జరగలేదు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా గట్టి పోటీలే జరిగాయి. గంప గోవర్ధన్ 2009లో టీడీపీ పక్షాన గెలిచినా ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి తిరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కేవలం 4,000 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. గత 2 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ ఓట్లతోనే గంప గోవర్ధన్ బయటపడ్డారు. ఈసారి రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే పరిస్థితి వేరుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒకవేళ కేసీఆర్ నిజంగానే గజ్వేల్, కామారెడ్డిలో ఈటెల, రేవంత్లను ఎదుర్కొంటే రెండింటి ఫలితాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. 2 నియోజకవర్గాల్లో ఆయన ఫేవరెట్గా బరిలోకి దిగుతారు. కానీ ఒకే ఎన్నికల్లో ఇద్దరు మాస్ లీడర్లు ఈటెల, రేవంత్లపై కేసీఆర్ పోటీ పడుతుండటంతో గెలుపు ఖచ్చితంగా చెప్పలేం. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.